హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రేజీ నీతు. ఇవాళ క్రిస్పీ అండ్ టేస్టీ చామదుంప ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక బౌల్ తీసుకున్నాను. అలాగే చాంగడ్డల్ని ఒక విజిల్ కుక్కర్లో పెట్టుకొని తోలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకున్నాను. ఒక విజిల్ కన్నా ఎక్కువ అయితే పిసపిస అయిపోతాయి అన్నమాట, బాగా సాఫ్ట్ అయిపోతాయి. అది ఈ రెసిపీకి పనికిరావు. అలాగే ఇందులో హాఫ్ కప్ బియ్యపిండి వేస్తున్నాను. మన దుంపల క్వాంటిటీని బట్టి ఈ బియ్యపిండి అనేది మనం వేసుకోవాలి. అలాగే కాస్త పసుపు, కారం వేసుకోవాలి రుచికి సరిపడా. మీరు పచ్చివి కూడా తోలు తీసుకొని ఇలా కూడా చేసుకోవచ్చు, కాకపోతే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. అందుకని ఒక విజిల్ అనేది కంపల్సరీ అనమాట. అలాగే ఇందులో ఉప్పు వేసి ఈ పిండంతా ఈ చామగడ్డలకి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. నీళ్ళు అసలు వేసుకోకూడదు, చామగడ్డల్లో ఉన్న తేమ ఉంటుంది కదా, దాంతోనే కలుపుకోవాలి. అవసరమైతే 2-3 చుక్కలు వేసుకొని అలా పట్టినట్టు పట్టించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర, పచ్చిమిరపకాయలని వేసుకున్నాను నేను. ఇవి కాస్త ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది చాలా తక్కువ ఆయిల్తో చామగడ్డల ఫ్రై అనేది చేసుకోవచ్చు. మామూలుగా మనం చామదుంపల పులుసే చేస్తుంటాం కదా, ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం 4-5 తెల్లగడ్డ రెబ్బల్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక కాస్త కరివేపాకు వేసుకున్నాను. ఇదంతా ఇలా రెడీ చేసుకోవాలి. కలిపి పెట్టుకున్నాం కదా చామదుంపల్ని, ఇలాగా చూసారా ఎలా పట్టిందో. ఇప్పుడు వీటిల్ని ఇలా వేగుతున్న ఈ తిరగమాతలో వేసుకొని స్లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుంటూ ఉండాలి. అప్పుడే ఈ చామదుంపలు అనేవి బాగా టేస్టీగా ఫ్రై అయ్యి లోపల కూడా కరెక్ట్గా కుక్ అయ్యి టేస్టీగా ఉంటాయన్నమాట. ఈ ఫ్రై టేస్ట్ అంతా కూడా చామదుంపలు ఉడకబెట్టుకోవడంలోనే ఉంది. అన్నీ వేసేసాం కాబట్టి ఇంకేం వేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పుడప్పుడు ఇలా మూత తీసుకొని తిప్పుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మామూలుగా దీన్ని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కానీ ఇలా చేసినా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. మంచి కలర్ వస్తుంది, బాగా ఫ్రై అవుతుంది. ఇలా మంచిగా ఫ్రై అయినట్టు, కాస్త కట్ చేసినప్పుడు కట్ అవుతున్నట్టు ఉన్నప్పుడు ఇది బాగా ఫ్రై అయిపోయినట్టు అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి కదా. టేస్టీ అండ్ యమ్మీ చామదుంప ఫ్రై మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పప్పుల్స్లో, రసంలో, దేనిలో తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది.